ఇంటర్ ఏ బ్రాంచ్ అయినా ఏఐ కెరీర్ కోసం VVIS MBS డిగ్రీలో జాయిన్ అవ్వండి. కాల్ 8125021119. సరదాగా శుభకార్యానికి వెళ్లారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు. కానీ గమ్యానికి చేరుకునేలోపే విధి భయంకరంగా వేటాడింది. క్షణాలలో కారు అదుపు తప్పి ఉప్పొంగుతున్న కాల్వలోకి దూసుకువెళ్ళింది. చీకటి రాత్రిలో జరిగిన ఈ ఘోర ప్రమాదం వారి కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ మహిళ మృతదేహాన్ని ఇప్పటికే వెలికితీయగా మరో ఇద్దరి ఆచూకీ కోసం సిబ్బంది ప్రాణాలకు తెగించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కలకలం రేపిన ఈ ప్రమాదంలో అసలేం జరిగిందనేటువంటి వివరాలు చూస్తే, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరం మండలము ఐతంపూడిలాకుల సమీపంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళుతున్న ఒక కారు అకస్మాత్తుగా అదుపు తప్పి నర్సాపురం కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కారులో మొత్తం 5 యువకులు ప్రయాణించగా వీరిలో ఓ యువకుడు ప్రమాదం జరిగినటువంటి వెంటనే కాలువలో ఈదుకుంటూ ప్రాణాలతో బయటపడ్డాడు. మరో 4 కాలువలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే పోతుల లక్ష్మీభాను మృతదేహాన్ని నరసాపురం కాల్వ నుంచి ఆదివారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. మృతురాలు కోనసీమ జిల్లా మలికీపురం మండలము మోరె గ్రామంగా గుర్తించారు. గల్లంతైనటువంటి రాజారాం, నాగిరెడ్డి, దుష్వంత, నాగబత్తుల సాయి సూర్యల ఆచూకీ కోసము సిబ్బంది ఇప్పుడు తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల వివరాలు చెప్పినటువంటి దాని ప్రకారం చూస్తే, బాధితులు ఒక శుభకార్యానికి హాజరయ్యేందుకు పెరవలి ప్రాంతానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన తర్వాత తమ స్వగ్రామమైనటువంటి తూర్పుగోదావరి జిల్లా మోరి వైపు కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఘటనా స్థలంలో విషాద వాతావరణం నెలకొంది. గల్లంతైన యువకుల కుటుంబ సభ్యులు కాల్వ ఒడ్డునే ఉండి తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. వారి ఆవేదన చూసి స్థానికులు కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు. మొత్తానికి ఒక శుభకార్యం నుంచి తిరిగి వస్తున్న 4 యువకుల జీవితాలలో ఈ ప్రమాదం విషాదాన్ని నింపింది. ఒకరి మృతదేహం వెలికితీయగా మరో 3 యువకుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళనగా ఎదురు చూస్తున్నారు. నా పేరు మట్ట సంతోష్. తర్వాత పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఇల్లు చూడడానికి అని చెప్పి వెళ్ళి తిరిగి వస్తుంది. వర్షం వస్తాం వల్ల మనకు డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కాలువలో పడిపోయింది. నుంచి వాళ్ళందరూ విండో ద్వార నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయాను. కారు పైన అలా ఉండిపోతే కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని నడిపితే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి విసురుతాను, నువ్వు ఉరికంటే నేను ఉరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి వాటర్ లోపలికి వెళ్ళిపోయి వాటర్ కక్కి అలా కూర్చున్నాను. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లో 5 మంది.